దేశంలో యువత అనుకుంటే దేనినైనా సాధించగలదని, పాలకులైనా సరే ప్రజాస్వామ్యంలో విద్యార్థి లోకం ముందు మోకరల్లాల్సిందే అని మరోసారి రుజువైంది. నీట్ పరీక్షా పేపర్ లీకేజీల వ్యవహారంపై దేశాన్ని కుదిపేస్తున్న నిరసనల సెగకు ఎట్టకేలకు కేంద్రంలోని మోదీ సర్కార్ దిగొచ్చింది. 1-2 రోజుల్లో ఆగిపోతుందని కేంద్రం అంచనా వేసిన కాక్రోజ్ ఉద్యమం దేశవ్యాప్తంగా దావాననంలా విస్తరించడంతో ప్రధాని నరేంద్ర మోదీ హుటాహుట్న దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టారు. విద్యార్థుల ఆగ్రహ జ్వాలల ముందు తల వంచిన కేంద్ర ప్రభుత్వం పేపర్ లీక్ కేసులను వేగంగా విచారించేందుకు ప్రత్యేకంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తున్నట్లు గురువారం ఉదయం స్వయంగా ప్రకటించింది. అసలు మోదీ సర్కార్ను ఇంతలా భయపెట్టిన ఆ నిరసనల వెనుక ఉన్న అసలు కథ ఏంటో ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. గత కొద్ది రోజులుగా దేశ రాజధాని ఢిల్లీ వీధులు విద్యార్థుల నిరసనలతో హోరెత్తిపోతున్నాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలి అనే డిమాండ్తో వేలాది మంది అభ్యర్థులు జంతర్ మంతర్ ఐటీఓ వద్ద బైఠాయించారు. ఈ నిరసనల తీవ్రత ఎలా ఉందంటే భద్రతా కారణాల దృష్ట్యా రాజీవ్ చౌక్ సహా ఢిల్లీలోని ఏకంగా 16 కీలక మెట్రో స్టేషన్లను అధికారులు గురువారం ఉదయం పూర్తిగా మూసివేయాల్సి వచ్చింది. దేశ రాజధాని ఈ స్థాయిలో స్తంభించిపోవడం, పార్లమెంట్లో సైతం ప్రతిపక్షాలు ఉమ్మడిగా ప్రభుత్వంపై దాడికి దిగడంతో మోదీ సర్కార్ తీవ్ర రక్షణ పడిపోయింది. యువతలో వ్యక్తమవుతున్న ఈ అపూర్వమైన ఆగ్రహం తమ ప్రభుత్వ మనుగడకే ప్రమాదంగా మారుతుందని గ్రహించిన ప్రధాని స్వయంగా రంగంలోకి రాక తప్పలేదు. పరిస్థితి చేయి దాటిపోతుందని గ్రహించిన ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఉదయం తన ఎక్స్ ఖాతా ద్వారా దేశ యువతకు ఒక సందేశాన్ని ఇచ్చారు. మన దేశ యువత సంక్షేమం, వారి భవిష్యత్తు కంటే మాకేది ముఖ్యం కాదు అంటూ ఆయన రాసుకొచ్చారు. పేపర్ లీకేజీలకు పాల్పడే వ్యక్తికి త్వరగా మరియు అత్యంత కఠినమైన శిక్షలు పడేలా చూసేందుకే ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించి తక్షణమే అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు మోదీ పేర్కొన్నారు. యువత భవిష్యత్తును దెబ్బతీయాలని చూసే ఎవ్వరిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని ప్రధాని హామీ ఇచ్చారు. అయితే ఇదంతా విద్యార్థుల పోరాటం చూసి భయపడి మోదీ సర్కార్ తీసుకున్న తాత్కాలిక రక్షణ చర్య అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నిజానికి ప్రభుత్వం ఇంతలా దిగి రావడానికి బుధవారం పార్లమెంట్లో విపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన సంచలన ఆరోపణలు కూడా ఒక కారణం. గత 10 ఏళ్ల బీజేపీ పాలనలో దేశంలో దాదాపు 150కి పైగా పేపర్ లీకులు జరిగాయని, కానీ దురదృష్టవశాత్తు ఒక్క కేసులో కూడా సరైన శిక్ష పడలేదని, ఒక్కరిని కూడా కన్విక్ట్ చేయలేకపోయారని రాహుల్ గాంధీ నిలదీశారు. సాధారణ కోర్టుల్లో ఈ విచారణ ఏళ్ల తరబడి సాగడం వల్ల లీక్ మాఫియా సులభంగా తప్పించుకుంటోందని, అందుకే వారికి భయం లేకుండా పోయిందని విద్యార్థి సంఘాలు మండిపడ్డాయి. ఈ 10 ఏళ్ల వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి, విద్యార్థుల ఆగ్రహాన్ని చల్లార్చడానికే కేంద్రం ఇప్పుడు ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టుల అస్త్రాన్ని తెరపైకి తెచ్చింది. మొదట్లో ఈ నిరసనలను చాలా తేలికగా తీసుకున్న కేంద్ర ప్రభుత్వం కేవలం విద్యార్థుల ఆవేశం మాత్రమే అనుకుంది. 1-2 రోజులు గొడవలు జరిగి ఆగిపోతాయని ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా అంచనా వేశాయి. కానీ ఎప్పుడైతే సోషల్ మీడియా వేదికగా సాగుతున్న కాక్రోజ్ ఉద్యమానికి బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ వంటి సెలబ్రిటీలు, హైదరాబాద్, బెంగళూరు, పాట్నా వంటి నగరాల విద్యార్థులు మద్దతుగా రోడ్లపైకి వచ్చారో అప్పుడు కేంద్రానికి అస్సలు సినిమా కనిపించింది. దీంతో మంగళవారం జరిగిన ఎన్డీఏ కూటమి సమావేశంలో కూడా ప్రధాని మోదీ ఈ పేపర్ లీకేజీల వ్యవహారాన్ని ఒక ఘోర పాపంగా అభివర్ణించాల్సి వచ్చింది. ఏది ఏమైనప్పటికీ దేశవ్యాప్తంగా నిరసనలు ఉధృతంగా సాగుతున్న వేళ మోదీ ప్రభుత్వం ప్రకటించిన ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టుల నిర్ణయం విద్యార్థుల పోరాటానికి దక్కిన తొలి విజయంగానే చెప్పాలి. ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెప్తున్న విపక్షాలు మరియు విద్యార్థి సంఘాలు మాత్రం విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాల్సిందే అని పట్టుబడుతున్నాయి. మరి ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుతో పేపర్ లీక్ మాఫియాకు పూర్తిగా చెక్ పడుతుందా? రాబోయే రోజుల్లో అయినా పరీక్షలు పారదర్శకంగా జరుగుతాయా అనేది వేచి చూడాలి.